తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. కుమారుణ్ణి చంపి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో వెలుగు చూసింది. ఆ బిడ్డకి నోరు ముక్కు ప్లాస్టర్ వేసి ఆ తల్లి చంపినట్లుగా తెలుస్తుంది. వీటంతటికీ కారణం కూడా అత్తింటి వేధింపులే దారుణానికి కారణం అని కూడా తెలుస్తోంది. కాకినాడలో దారుణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు గురైంది. తాను చనిపోవడానికి ముందు బిడ్డ ముక్కు నోటికి ప్లాస్టర్ వేయడంతో చిన్నారి కూడా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి అనుష అందిస్తారు. అనుష, అసలు ఏం జరిగింది? భర్త అత్తింటి వేధింపులు తాళలేకే ఆ వివాహిత బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలేం జరిగింది? రైట్ జానకి, కాకినాడలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. అత్తింటి వేధింపులు తాళ్లేకే మహిళ 4 ఏళ్ల కుమారుడిని చంపి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అత్యంత పాశవికంగా కన్న బిడ్డని 4 ఏళ్ల కుమారుణ్ణి నోటికి ముక్కుకి ప్లాస్టర్లు వేసి ఊపిరాడకుండా చేసి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన అయితే కాకినాడలో చోటు చేసుకుంది. నిన్న ఉదయం ఏదైతే 5 గంటల ప్రాంతంలో తల్లికి కూడా ఆడియో రికార్డ్ ఒక వాయిస్ మెసేజ్ అయితే పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే రేచర్లపేటకు చెందిన రాజాల రమ్యదీప్తి ఎంఎస్సీ చదువుకుంది. దీనికి 2020లో మ్యాట్రిమనీ సైట్ ద్వారా పరిచయం అయిన శరత్ బాబుతో వివాహం అయింది. అయితే అబుదాబిలో శరత్ ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఆ టైంలోనే వీళ్ళకి 7.5 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు. అలాగే 10 కాసుల బంగారం కూడా పెట్టి పెళ్లి చేశారు. ఏదైతే వివాహం జరిగిన రోజు సాయంత్రమే ఆమెను తీసుకుని శరత్ బాబు అబుదాబి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి దాదాపు 1-2 నెలల పాటు తన్ని బాగానే చూసుకున్నాడని, తర్వాతే ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేవాడంటూ కూడా తల్లికి తరచూ ఫోన్ చేసి చెబుతూ ఉండేది. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఆ తర్వాత ఆ సెలబ్రేషన్స్ కి వచ్చినప్పుడే తన తల్లితో భర్త గురించి అలాగే మానసికంగా వేధిస్తున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడంటూ కూడా చెప్పి బాధపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే గనక బాడీ పోస్ట్ మార్టం కు వెళ్ళింది. బాడీ పైన ఎవరో కొట్టినట్లుగా, అలాగే చిన్న చిన్న కత్తిగాట్లు ఉన్నాయంటూ కూడా అమ్మగారి ఇంటి వైపు వాళ్ళు చెబుతున్నారు. తిను కూడా అబుదాబి నుంచి దాదాపు 15 రోజులే అయ్యింది ఇండియాకి వచ్చి. రాగానే తల్లి ఇంటికి వెళ్ళడం, తర్వాత తల్లితో తన బాధలు చెప్పుకోవడం, ఆ తర్వాత కాకినాడ ఏదైతే రేచర్లపేటలో అత్తమామల ఇల్లుందో ఆ ఇంటికి రావడం అయితే జరిగింది. నిన్న తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో తల్లికి మెసేజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఒక వాయిస్ మెసేజ్ అయితే పెట్టింది. అత్త, మామ అలాగే ఆడపడుచు భర్త వీళ్ళని శారీరకంగా హింసిస్తున్నారని, మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని, ఇక ఈ కష్టాలు భరించలేనంటూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తనకి వాయిస్ మెసేజ్ పెట్టినట్లుగా కూడా తల్లి చెబుతోంది. అయితే ఎంతకీ తన ఫోన్ తీయకపోవడంతో హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి అమ్మగారింటి తరపు వాళ్ళందరూ కూడా అత్తగారింటికి చేరుకున్నారు. అప్పటికే తాను ఆత్మహత్య చేసుకుంది. ఎవరైతే 4 సంవత్సరాల పసికందు ఉన్నాడో తనకి ఊపిరాడకుండా నోటికి ముక్కికి ప్లాస్టర్లు వేయడం, ఊపిరాడక ఆ పిల్లోడు మంచం మీదే విలవిల్లాడి చనిపోవడం, ఈ ఘటన అయితే గనక చూపర్లను నిజంగా కంటతడి పెట్టిస్తుందని చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనలు తరచూ కూడా కాకినాడలో పెరిగిపోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో, అంటే తల్లిదండ్రుల మధ్య ఏ గొడవలున్నా, భార్య భర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలున్నా సరే తంటి పిల్లల్ని ఇలా అత్యంత పాశవికంగా హత్య చేసిన తర్వాత, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలను పట్టించుకోరనో మరి ఏ కారణం అయితేనో గానీ ఇటువంటి ఘటనలు అయితే తరచూ పునరావృతం అవుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ ఘటన అయితే నిజంగా ఎంత పాశవికంగా ఉందంటే, 4 నెలల పసికందు తాను ఏం చేశాడని ఆ బాబుని చంపేశారంటూ కూడా పేరెంట్స్ ఏమంటున్నారు ఈ ఘటనకి సంబంధించి? మృతురాలి పేరెంట్స్ అయితే గనక ఇదైతే హత్యగా అయితే చెబుతున్నారు. ఎందుకంటే బాడీ మీద దెబ్బలతో పాటు, అంటే కొట్టిన గాయాలతో పాటు కత్తితో చేసిన చిన్న చిన్న ఘాట్లు ఉన్నాయంటూ కూడా బాడీ మీద వాటిని గుర్తించాము, మేము చూసాము అంటూ కూడా ఎవరైతే రమ్యదీప్తి ఉందో రమ్యదీప్తి తల్లి చెబుతోంది. ప్రస్తుతం అయితే గనక 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. నిజంగా ఇది హత్య, ఆత్మహత్య అని తేల్చే పనిలో అయితే పడ్డారు. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది ఆత్మహత్య, హత్య అనేది తేల్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జాన్, అంటే అనుష, అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కానీ వాళ్ళ బిహేవియర్ కి సంబంధించి కానీ ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? సాధారణంగా యాక్చువల్లీ ఈ అమ్మాయి పెళ్ళైన రోజు అబుదాబి వెళ్ళిపోయింది. తను అబుదాబిలో ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పెళ్లి కోసమే
ఇండియాకి రావడం, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న రోజు సాయంత్రం ఈ అమ్మాయిని తీసుకుని అబుదాబి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం వచ్చారు. అప్పుడు కూడా ఏంటంటే వచ్చి వెళ్ళడమే తప్పితే వీళ్ళందరికీ కూడా ఇలా గొడవలున్నట్లు చుట్టుపక్కల వారైతే చెప్పడం లేదు. ఈ మధ్య కాలంలో అంటే 10 రోజుల నుంచి ఆ అమ్మాయి అత్తగారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న చిన్న గొడవలైతే వినిపిస్తూ ఉండేవంటూ చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇంత దారుణంగా ఆత్మహత్య చేసుకుంటదని మేము ఊహించలేదు అనేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం అయితే జరుగుతా ఉంది. అయితే ఆ ఆత్మహత్య అనేది కాస్త అనుమానాలైతే ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఆత్మహత్య చేసుకుంటే గనక బాడీ మీద గాయాలవి ఉండడం, అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇండియాకి వచ్చింది కాబట్టి భర్త గాని లేదంటే వేరే ఎవరైనా సరే శారీరకంగా హింసించే అవకాశం లేదు. మానసికంగా అయితే హింసించే అవకాశం ఉంది. కానీ బాడీ మీద అటువంటి గాయాలు ఉన్న నేపథ్యంలో ఇది ఆత్మహత్య కాదు, హత్య అంటూ కూడా పక్కింటి వారు అలాగే తన తల్లి అయితే ఇప్పటికే కంప్లైంట్ చేస్తుంది. దీనికి సంబంధించి కేసు నమోదైతే చేసుకున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ఏం జరిగింది, ఆత్మహత్య హత్య తేల్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జానకి. రైట్ అనుష, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్ ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు కాకినాడ రేచర్లపేటలోని దౌర్లవారి వీధికి చెందిన రాజాల రమ్యదీప్తి అలాగే శరత్ బాబు దంపతులు, వీరికి సియాన్ ప్రశాంత్ అనే కుమారుడు ఉన్నాడు. వీరికి 2020లో పెళ్లైంది. అబుదాబికి కూడా వెళ్లిపోయారు. పెళ్లవగానే అక్కడ భర్తతో రమ్యకు విభేదాలు తలెత్తాయని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె 10 రోజుల క్రితం రేచర్లపేటలోని అత్తారింటికి కూడా వచ్చేసింది. అయితే డబ్బు సంపాదించడం మానేసి అక్కడి నుంచి వచ్చేస్తావా అంటూ అత్త శాంతి ఆడపడుచు మెడ్సీ మానసికంగా రమ్యదీప్తిని వేధింపులకు గురి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలోనే ఆమె తీవ్ర మనస్తాపానికి గురైన రమ్యదీప్తి చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో అమ్మకి ఫోన్ చేసి కూడా నన్ను వేధిస్తున్నారు, మానసికంగా బాధం పెడుతున్నారు, కాబట్టి నేను చనిపోతున్నానని బిడ్డతో సహా ఆమె ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇటు పేరెంట్స్ అయితే ఆ డెడ్ బాడీ మీద చాలా గాయాలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. విచారణలో కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది హత్యనా ఆత్మహత్యనా అని నిర్ధారించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నేటి ఉదయం రాయచర్లపేట దౌర్లవారి వీధిలో ఒక బిల్డింగ్ లో రాజాల రమ్యదీప్తి అనే ఆమె, అలాగే ఆమె కొడుకు కియాన్ ప్రశాంత్ 4 సంవత్సరాల వయసు, ఈమె ఉరివేసుకుని మరణించిన స్థితిలోను, అలాగే ఆ పిల్లవాడికి నోటికి ప్లాస్టర్లు ఉండి మంచం మీద పడిపోయి చనిపోయిన స్థితిలోను ఉన్నట్లుగా పోలీసు వారికి వచ్చిన సమాచారం మీద ఈ నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆమె గదిలో ఉరివేసుకుని చనిపోయిన స్థితిలోను, అలాగే పక్కన బాడీ చిన్నపిల్లవాడి బాడీ నోటికి ప్లాస్టర్లతో ఉంది. ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఈమె పెళ్ళయి 5 సంవత్సరాలు అయినట్లు, ఆ పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి అబుదాబిలో ఉంటున్నట్లు, రీసెంట్గా 2 నెలల క్రితం ఆమె అబుదాబి నుంచి ఇక్కడికి వచ్చి ఒక వారం క్రితం అత్తగారి ఇంటికి ఈ రేచర్లపేట ఇంటికి వచ్చినట్లు తెలిసింది. మరి ఏం కారణాలు ఉన్నాయో అనేది ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది.